వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, అసలు ఎందుకు జరుపుకుంటాం? సో ఈరోజు మనం పబ్లిక్ టాక్ వచ్చేసి రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుసుకుందాం. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో హాయ్ బ్రదర్. హాయ్ అన్న. సో మనం ఎవ్రీ ఇయర్ జనవరి 26న ఏం జరుపుకుంటాం? ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది. రిపబ్లిక్ డే మన ఇండియాలో ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది. మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. అసలు ఎందుకు ఫ్లాగ్ ఎందుకు ఎగరేస్తారు ఆ రోజు? రిపబ్లిక్ డే కాబట్టి. ఓకే, సో అంటే ఏంటిది రిపబ్లిక్ డే అంటే ఏంటిది? ఏమన్నా అంటే అంత మన ఫ్రీడమ్ ఫైటర్స్ అట్లా ఇట్లా. ఓకే, సో మరి గణతంత్ర దినోత్సవం అంటే ఇండిపెండెన్స్ డే. గణతంత్ర దినోత్సవం అంటారా? రిపబ్లిక్ డే అవుతుంది. రిపబ్లిక్ డే. సో మరి ఇండిపెండెన్స్ డే ఏమంటున్నావు? స్వాతంత్ర దినోత్సవం. ఓకే, అంటే తెలుగు సరిగా. ఓకే బ్రదర్. అయితే మన భారతదేశంలో రాజ్యాంగం గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కదా. సో మరి రాజ్యాంగం గురించి ఏం చెప్తావు, నీ ఒపీనియన్ ఏంటి? రాజ్యాంగం గురించి అంటే అందరు ఈక్వల్గా ఉండాలి. అది రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అందరు ఈక్వలే ఇండియాలో. అలా అని. ఓకే, రిపబ్లిక్ డే అంటే ఏంటి ఫైనల్గా? రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటే ఎందుకు జరుపుకుంటారు? మన ఏమంటారు అన్న, అది వేరే కానీ ఇది ఇంత గుచ్చి అడిగితే మన ఇద్దరం ఎగరేసుకుందాం ఫ్లాగ్ ఆ రోజు. అవునన్నా. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. జనవరి 26న మనం అందరం ఒక ఫెస్టివల్ చేసుకున్నాం. ఏంటది? మనం జనవరి 26 జనవరి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాం అందరం కలిసి. లైక్ రిపబ్లిక్ డే నార్మల్గా అందరు ఫ్రెండ్స్ తోటి చిల్ అయ్యి డ్యాన్స్ చేసుకుంటారు. లైక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్లస్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, అంటే వాళ్ళు చేసిన త్యాగాల గురించి మాట్లాడుకుంటాం. అలా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా చేస్తుంది, లైక్ ఆర్మీని ఎలా బిల్డ్ చేసింది ఇప్పుడు అనేది లైక్ బయటకు వస్తాయి. లైక్ స్పీచ్ ఇస్తారు అందరూ. ఓకే, ఎందుకు ఆ రోజు అసలు ఫ్లాగ్ ఎగరేసుకుంటాం? ఎందుకు స్వీట్స్ పంచుకుంటారు? లైక్ ఇట్స్ ఎ ఫ్రీడమ్ ఫర్ ద ఎవ్రీ వన్ అని పెద్దలు అన్నారు. లైక్ ఇప్పటికీ మనకు ఫ్రీడమ్ అనేది సెలబ్రేషన్. లైక్ ఎవరికైనా లైక్ మనకు బర్త్డేలను మన ఇండియాకి ఇది ఒక ఫ్రీడమ్. ఓకే, మరి ఇండిపెండెన్స్ డే అంటే? ఇండిపెండెన్స్ డే అంటే లైక్ ఇండిపెండెన్స్ డే కూడా లైక్ అదొక మన ఫ్రీడమే. అది కూడా ఫ్రీడమ్ లాంటిదే. కానీ ఆ రోజు కూడా ఫ్లాగ్ ఎగరేస్తారు కదా. అంటే ఫ్లాగ్ ఎప్పుడు ఎగరేస్తూనే ఉంటారు. ఎందుకంటే మన ఇండియా ఫ్లాగ్ ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది. అదే రోజు అని కాదు, లైక్ ఎవ్రీడే. కానీ ఆ డే అనేది స్పెషల్ మన కోసం. అంతే. అంతే. ఓకే, మరి భారత రాజ్యాంగం గురించి ఏం చెప్తాను, నీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ ఎవ్రీ వన్ ఈక్వాలిటీ గురించి మోస్ట్. లైక్ గవర్నమెంట్ ప్రకారం అయితే ఎవరైనా ఒక్కళ్ళే. వాడు మనిషి అయితే కథం, వానికి ఒక ఈక్వాలిటీ తప్ప ఏం లేదు. లైక్ మినిస్టర్ అయినా ఒకటే, నార్మల్ పీపుల్ అయినా ఒకటే రాజ్యాంగం ప్రకారం. ఓకే 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 బ్రదర్, థ్యాంక్ యూ. సో హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. సో ఏం చేస్తుంటావు? బీటెక్ చేస్తుంటా, ఫస్ట్ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ మనం జనవరి 26న ఒక ఫెస్టివల్ చేసుకుంటాం. ఏంటది? రిపబ్లిక్ డే. ఏంటి రిపబ్లిక్ డే అంటే ఏంటి బ్రో? చెప్పు బ్రో, ఆగస్ట్ 15 అంటే మనకు తెలిసింది స్వాతంత్రం వచ్చిందండి. సో దీనికి మనం ఎందుకు జరుపుకుంటామంటే మనకు ఏమంటారు బ్రో నాకు? ఓకే, అది ఆగస్ట్ 15 కదా. అది ఆగస్ట్ 15కి. జనవరి 26కి ఏం జరుపుకుంటాం? రిపబ్లిక్ డే జరుపుకుంటామని తెలుసు, రీజన్ ఏమో తెలియదు. తెలియదు బ్రో. అంటే చిన్నప్పుడు మామూలు చెప్తా ఉంటారు కదా ఆ రోజు ఎందుకు జరుపుకుంటారు అని. యాక్చువల్లీ గుర్తులేడు అన్నీ. సో ఓకే ఓకే అయితే సో అప్పుడప్పుడు మన ఇండియాలో భారత రాజ్యాంగం గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటా ఉంటారు కదా. సో దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అంటే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్సే, వాళ్ళ గురించి చెప్పాల్సింది చాలా ఉంది. కానీ ఆ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే గాంధీజీ, మహాత్మా గాంధీని తీసుకుంటే అహింస అద్దన్నాడు. దానివల్లనే అతను గొప్పవాడు అయ్యాడు. సో అలాంటి వీరులు ఎంతో మంది ఉన్నారు అందుకోసం. ఓకే తమ్ముడు, అయితే ఇప్పుడు
ఆ రోజుల్లో కాలేజ్ స్కూల్స్కి వెళ్ళి ఫ్లాగ్స్ ఎగరేసి చాక్లెట్స్ స్వీట్స్ పంచుకునేవాళ్ళు కదా. సో అలాంటి మెమరీస్ ఏమైనా మిస్ అవుతున్నావు ఇప్పుడు? ఆ, చాలా మిస్ అవుతున్నా. అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే గేమ్స్ ఆడిపిస్తుండే, చాలా ఫన్ ఉంటుండే. కానీ ఇప్పుడు బీటెక్లో అలాంటివి లేవు అనుకొని ఫీల్ అవుతుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది మన సార్స్తో ఎంజాయ్ చేసే మూమెంట్స్ అవి. ఓకే, వెళ్ళి మామూలుగా నువ్వు ఫ్లాగ్ చూడడానికి వెళ్ళేవాడువా, లేకుంటే వాళ్ళు చెప్తారని వెళ్ళేవాడువా, చాక్లెట్స్ కోసం వెళ్ళేవాడువా? అంటే ఫన్ కోసం, అంటే గేమ్స్ ఆడదాం కదా, దాన్ని గెలిచిన ప్రైజ్ కోసం తీసుకోవడానికి, అలా దానికోసం వెళ్ళేటాన్ని. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో హాయ్. హాయ్. హలో. ఏంటి పేర్లు ఏంటివి? యశ్వంత్. యశ్వంత్. ఆకాష్. ఆకాష్. ఓకే, ఎవ్రీ ఇయర్ జనవరి 26న మన ఇండియాలో ఒక ఫెస్టివల్ లాగా జరుపుకుంటారు. సో ఏంటది? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే. యా. సో ఎందుకు జరుపుకుంటారు? రిపబ్లిక్ డే ఎందుకు జరుపుతారు అంటే, సో ఇట్స్ వన్ ఆఫ్ ద సో ఆ రోజు కాన్స్టిట్యూషన్ అంతా ఇచ్చేసారు కదా. ఓకే, మీరు చెప్పండి. సో యాక్చువల్ హిస్టరీ ఏంటంటే, యాక్చువల్లీ August 15th అప్పుడే, ఇంతకు ముందు నాకు తెలిసిన ప్రకారం August 15th ఇంతకు ముందే రిపబ్లిక్ డే అని ఉంటుండే, బిఫోర్ యాక్చువల్ ఇండిపెండెన్స్, వెన్ అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఫార్మ్. మనకి ఇండిపెండెన్స్ August 15th వచ్చినప్పుడు. బ్రదర్, మరి ఇండిపెండెన్స్ డే అంటే ఇండిపెండెన్స్ డే, సో వి గాట్ ఇండిపెండెన్స్, దట్స్ ఆల్. అంటే ఏంటి? ఫ్రమ్ బ్రిటిష్. యా, వాళ్ళు ఇండియాని రూల్ చేస్తాండ్రి. సో గాంధీజీ మేడ్ ఆల్ ఈవెంట్స్ అండ్ వి గాట్ ఇండిపెండెన్స్. ఓకే బ్రదర్, మీరు? ద టైమ్ అట్ విచ్ లైక్ 15th ఆ రోజున కొలోనియల్స్ లెఫ్ట్ అవర్ కంట్రీ అండ్ వెంట్ బ్యాక్ టు ఇంగ్లాండ్. ఇప్పుడు ఆల్రెడీ మీరు అంతా ఎడ్యుకేటెడ్, అంతా కంప్లీటెడ్ కదా. సో చిన్నపిల్లలు అప్పుడు అంటే ఫ్లాగ్ ఎగరేయటానికి కానీ, సో అదంతా వేరే, ఆ రోజు హడావుడి అంతా. సో ఆ డేస్ ఏమైనా మిస్ అవుతున్నారా? డెఫినెట్లీ, ఎస్పెషలీ స్వీట్స్ అంతా ఇస్తాండ్రి. కాంట్ మిస్. అండ్ వివర్ వైట్ కలర్ డ్రెస్, బట్ ఇప్పుడు ఏవిలే. నాది లోకల్ ఇక్కడే కాబట్టి చిన్నప్పుడు ఎవ్రీ 15th అండ్ 26 జనవరి అండ్ 15th ఆగస్ట్ ట్యాంక్ బండ్ చుట్టూతో మా డాడీతో నేను రౌండ్ వేసేటోడిని, మా డాడీ పాత బైక్ మీద. ఆ డేస్ చాలా మిస్ అవుతాను నేను. ఇప్పుడు ఎట్లా ఉంది ఇండిపెండెన్స్ డే? ఇప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే ఇంట్లో కూర్చొని పని చేసుకోవడం, మేము ఇంజనీర్స్. ఇంట్రెస్ట్ రావట్లేదా? చిన్నప్పుడు ఇంట్రెస్ట్ రావట్లేదు కాదు, మాకు టైమే కుదురుతలేదు. టైమే కుదరట్లేదా? ఓకే బ్రదర్, ఏం చెప్తా, ఆ రోజు చాలా మంది అంటే ఫ్లాగ్ ఎగరేయటం కాకుండా వేరే అదర్ యాక్టివిటీస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అంటే సినిమాస్కి ఎక్కువ, షికార్లకి తిరుగుతున్నారు అనమాట. సో నువ్వేం చెప్తావు ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకొని? సో మన రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అంటే ఏ ఒపీనియన్ అడుగుతున్నారు? బేసిక్లీ ఆ రోజు లైక్ జనరలీ పబ్లిక్ హాలిడే, జనరల్గా ఏం చేయాలంటే అక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయాలా ఆ రోజు, దేశం గురించే అన్నట్టు పబ్లిక్ హాలిడే అది. బట్ ఇట్స్ యువర్ టైమ్, యూ కెన్ డూ ఎనీథింగ్ విత్ ఇట్ ఆ రోజున. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్. సో ఏం చేస్తుంటారు? ర్యాపిడో. ఓకే బ్రదర్, ఎట్లుంది అంటే మనం ఎవ్రీ ఇయర్ జనవరి 26న ఒక ఫెస్టివల్ చేసుకుంటాం కదా. సో ఏంటది? అది 26 జనవరి రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే. సో రిపబ్లిక్ డే అంటే ఏంటిది? అంటే ఆ రోజు మన కంట్రీ యాక్చువల్లీ 15 ఆగస్ట్కి ఇండిపెండెన్స్ డే. అంత తెలుగు हिंदी చెప్పాలా? పర్లేదు చెప్పు. 15 अगस्त को आज़ाद हुआ था, బట్ 26 జనవరి को ఉంటాయి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని, అది ఇలా క్రియేట్ అయ్యింది 1950లో. 1950 2026 జనవరి. ఓకే, సో ఎట్లా ఉందంటే భారతదేశంలో రాజ్యాంగం దీని పట్ల నీ ఒపీనియన్ ఏంటి? భారత రాజ్యాంగం పట్ల ఒపీనియన్ అంటే మైండ్ సెట్ చేంజ్ చేయాలి, లేకపోతే ఎప్పుడు అప్డేట్ కాదు ఇది, అంతే. ఓకే, సో ఎట్లుంది బ్రదర్ ఈ రోజులు? అంటే దీన్ని అసలు ఎందుకు జరుపుకుంటావు కూడా చాలా మందికి తెలియట్లేదు, ఏం చెప్తావు? అర్థం కాలే. అంటే ఇది అసలు ఇవి మనం ఎందుకు జరుపుకుంటాం? ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, ఇలాంటివి అసలు ఎందుకు జరుపుకుంటావో కూడా చాలా మందికి తెలియట్లేదు. సో ఏం చెప్తాను? అది ఎందుకంటే ఇవాళ రిపబ్లిక్ డే ఉండే కన్స్ట్రక్ట్ అంటే లైక్ హిందీలో చెప్పాలంటే గణతంత్ర దివస్ అంటారు, హిందీలో గణతంత్ర దివస్ అంటారు. అన్ని రూల్స్ రెగ్యులేషన్ సంవిధానం ఇవాళ క్రియేట్ అయ్యింది. సో దానికి సెలబ్రేట్ చేస్తారు. మనం 15 ఆగస్ట్ 1947 అంటారు స్వతంత్ర అయినాం, ఇలా అని క్రియేట్ చేసినాం కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. సో హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. సో తమ్ముడు, అయితే ఎవ్రీ ఇయర్ జనవరి 26న ఒక చిన్న ఫెస్టివల్ అలా చేసుకుంటారు కదా, చిన్నది కాదు పెద్దదే. సో ఏంటిది, దాని గురించి ఏం చెప్తావు? రిపబ్లిక్ డే బ్రో. రిపబ్లిక్ డే. సో అంటే ఏంటిది, ఎందుకు జరుపుకుంటారు? అంటే రిపబ్లిక్ డే అంటే మనకు స్వతంత్రం
చెప్పు. స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి అలా చేసుకుంటాం. ఏది మనకి స్వాతంత్రం మనిద్దరం తీసుకొచ్చిన స్వాతంత్రం కాదు, వాళ్ళు తెచ్చింది. ఓకే. మరి ఇండిపెండెన్స్ డే అంటే అంటే అది రాజ్యాంగం. అరే నిజం తెలియదు. చెప్పు, పర్లేదు చెప్పు, కరెక్ట్గా చెప్తున్నా. అది రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగది. ఇండిపెండెన్స్ డే అంటే అరే మర్చిపోయాను బ్రో, తెలీదు. ఓకే. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటిది? కన్నతండ్రి దినోత్సవం అంటే తెలీదు. ఒకసారి ట్రై చేయి, వచ్చింది. ఎందుకు చిన్నప్పుడు వెళ్ళేవాడు ఆ జెండా వందన ఫ్లాగ్ ఎగరేసేటప్పుడు వెళ్ళేవాడు. ఏదో చాక్లెట్ తినడానికి చాక్లెట్ తింటా. సరే, అయితే మన భారతదేశంలో అప్పుడప్పుడు రాజ్యాంగం గురించి చెప్తూ ఉంటారు కదా, సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండు. సో ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్, పేరేంటి గట్టిగా? అమర్నాథ్. అమర్నాథ్. ఓకే అన్న, ఎవ్రీ ఇయర్ జనవరి 26 ఒక ఫెస్టివల్ లా జరుపుకుంటారు కదా ఇండియాలో, సో ఏంటది? రిపబ్లిక్ డే, సో రిపబ్లిక్ డే అంటే ఏంటి? గణతంత్ర దినోత్సవం. ఓకే, గణతంత్ర దినోత్సవమే. ఓకే, అంటే ఎందుకు జరుపుకుంటారు? రాజ్యాంగం రాశారు కాబట్టి. ఓకే ఓకే. అయితే ఇండిపెండెన్స్ డే? ఇండిపెండెన్స్ డే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి. ఓకే. సో అయితే అన్న, ఈ రోజుల్లో చాలా మంది అంటే ఇట్లా ఫ్లాగ్ ఎగరేసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. సో అసలు ఏం జరిగింది, ఎట్లా వచ్చింది మనకి రాజ్యాంగం? స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా రాజ్యాంగం అనేది రచించకపోతే ఈ రోజుల్లో అల్లకల్లం అయిపోయాయి. సో ఏం చెప్తావు ఇలాంటి రోజులకి? చాలా మంది ఇలాంటి వాటికి రెస్పెక్ట్ ఇవ్వకుండా, అంటే చాలా మందికి అసలు ఎందుకు వచ్చాయి అవేంటో కూడా తెలియదు అనమాట. సో అలాంటి వారికి ఏం చెప్తావు? అవి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వస్తాయి, స్కూలింగ్లో ఇప్పుడు అవి లేవు. సో అంతకంటే ఏం లేదు రీజన్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో హాయ్ బ్రదర్. హాయ్, పేరేంటి? మై నేమ్ ఇస్ సమీర్. ఓకే. జనవరి 26న మనం అంతా ఏం జరుపుకుంటాం? 26 जनवरी ఏం జరుపుకుంటే? हिंदी हिंदी वస్తాయి, हिंदी रिपब्लिक होता अभी फ्लैग वो चलाते क्यों मनाते? मनाते बोले तो ऐसे ही आज़ादी का दिन था बोल के, क्या आजादी क्या है? ऐसा ही देश आज़ाद हुआ बोल के. మీనింగ్ क्या है? कब हुआ? ఎప్పుడు వచ్చింది? 26 జనవరికి వచ్చింది. అంటే అసలు ఎందుకు జరుపుకుంటారు? జరుపుకుంటారంటే మన హ్యాపీనెస్ కోసం, దేశ్ ఆజాద్ హువా బోల్కే. ఓకే. మరి ఇండిపెండెన్స్ డే అంటే? इंडिपेंडेंस डे बोलते देश डिवाइड हो गया, ఆ, उसके लिए इंडिपेंडेंट. ఓకే ఓకే. అంటే మామూలుగా భారత రాజ్యాంగం అంటారు కదా, సో అంటే ఏంటిది మరి? నాకు అంత ఐడియా లేదు అనిపించి. అంత ఐడియా లేదు. ఓకే. సో మామూలుగా ఇప్పుడు కుంభమేళాలో ఒక అమ్మాయి ఫేమస్ అయింది కదా, మోనాలిసా. ఆ అమ్మాయి గురించి తెలుసా? తెలుసు. ఎట్లా ఉంది ఆ అమ్మాయి? బాగానే ఉంది. న్యూస్ ఛానల్లో కూడా చూసాను, న్యూస్ పేపర్లో మార్నింగే చూసినాం ఇందాకని. అమ్మాయి అంత ఫేమస్ అయిపోయింది కదా, నీకు నచ్చిందా? అందరూ హీరోయిన్ లా ఉంది అంటున్నారు కదా. బాగానే ఉంది. ఐకి రాకుండా ఆయనది. మరి వెళ్తున్నావు నువ్వు కూడా? ఆడంటే కష్టం. కష్టం. ఇక పక్కన ఉంటే వెళ్ళిపోవచ్చు కానీ అది. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.